కొద్ది రోజుల నుంచి గొంతు నొప్పి చేత బాధపడుతూ ఉన్నాడు. సహోదరి స్థలంలో పరిచర్య చేస్తూ ఉంటుంది. మామూలు నొప్పిలే, మామూలు గొంతు నొప్పిలు అనేసి మెడిసిన్స్ అయితే తను వాడుతూ ఉంది. కానీ ఆ గొంతు వాపు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నది. అమ్మ దగ్గర తీసుకొచ్చినప్పుడు గడ్డని తెలియచేశారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్స్ అయితే బ్రతకడని చెప్పారంటండి. ఆ వాపు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసింది, గడ్డ పెరిగిపోయింది. విపరీతమైన బాధనైతే తను అనుభవించడం మేము చూసి ఉన్నాం ఈ స్థలంలో. కానీ దేవుని తల్లిగారు చేసిన ప్రార్థన బట్టి ఆ గడ్డ కూడా క్యాన్సర్ గడ్డ కావచ్చు అని తెలియచేశారంట. కానీ దేవుని మహాకృప ఆ సహోదరి స్థలంలో చేస్తున్న పరిచర్యను బట్టి దేవుడు తన భర్తకు ఆ యొక్క గడ్డ నుంచి విడుదలనిచ్చి డాక్టర్స్ని దేవుడండి మంచి ఆ వైద్యమును అందించి తనకు సంపూర్ణమైన స్వస్థతనిచ్చి ఉన్నాడండి. దేవుడు చేసిన కార్యానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా వెంకటగిరి అండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను ఈ నెల 8వ తారీఖు స్కానింగ్ తీయించుకున్నాను అండి. పోయిన నెల కూడా తీయించుకున్నాను. 6th month నుంచి బేబీ ప్రాబ్లం ఉందని చెప్పారు. బ్రెయిన్లో వాటర్ మీ అందరికీ తెలుసు. కానీ 7th month కూడా నార్మల్ వచ్చిందండి. మన 8th month కూడా ఇప్పుడు నార్మల్ తీయించుకున్నాను స్కానింగ్. ఆ స్కానింగ్లో కూడా అసలు వాటర్ ఏం పెరగలేదమ్మా, అలానే ఉన్నాయి. ఇంకేం పెరగలే, ఏం ప్రాబ్లం ఉండదులే అని చెప్పారు. మరలా నాకు ఇప్పుడు 3/21కి బుధవారానికి 9th month తగిలిద్దండి. 9వ నెల చెడుసగం పడ్డాక మళ్ళీ ఒకసారి స్కానింగ్ తీద్దాము. మళ్ళీ తర్వాత బేబీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్కానింగ్ తీద్దాము అన్నాడండి. ఆ స్కానింగ్ నార్మల్ రిపోర్ట్ వచ్చేది. మీరు ఎక్కడ ప్రార్థన చేయండి నా కోసం. మళ్ళీ అండి అసలు చాలా కార్యాలు జరిగి ఉన్నాయి. ఆ 6th monthలో అబార్షన్ చేయాలన్నారు నాకు. కానీ అసలు ఆ డాక్టర్ నా రిపోర్ట్లు చూసి అసలు నాకు కొంచెం ఇప్పుడు మొన్న స్కానింగ్ అమ్మనీరు తగ్గిందని రిపోర్ట్ వచ్చిందండి. కానీ ఆ ఆంధ్రజ్యోతి మేడం గారు అసలు నా రిపోర్ట్ చూసి అంకేం సమాధానం చెప్పారో అర్థం కావట్లా. ఏంటి అమ్మాయికి వచ్చిన రిపోర్ట్ మళ్ళీ రావట్లేదు. అసలు ఆమె ఏం చెప్పలేక నాకు మెడిసిన్ రాసి పంపిస్తుంది. నాకు స్కానింగ్ మేడం చెప్పారు, అమ్మ ఉమ్మనీరు కొంచెం తక్కువ ఉంది, బేబీ అయితే మంచిగా ఉందని చెప్పారండి. అయిన తర్వాత నేను అడిగిందా కూడా ఆంధ్రజ్యోతి మేడం ఉమ్మనీరు తక్కువ ఉందని, అవునమ్మా పౌడర్ రాశాలి ఉమ్మనీరు పెరగడం అని చెప్పారు. ఆమె ఆశ్చర్యపోతుంది, అసలు ఇలా ఎవరికి జరగలేదమ్మా, అసలు బేబీ ఆపరేషన్ చేయాలి కానీ నీకు అసలు భలే జరుగుతుంది, మంచిగా ఉంటుంది బేబీ, ఎటు ప్రాబ్లం ఏమీ లేదని అసలు ఆమె ఆశ్చర్యపోతుందండి నాకు చూసి, రిపోర్ట్లు చూసి.